మన ఒక సబ్స్క్రైబర్ డౌట్ ఏంటంటే, సార్ నేను ఇన్సులిన్ వాడుతున్నా. నాకు టైప్ 1 డయాబెటిస్. జనరల్‌గా అందరికీ టైప్ 2 డయాబెటిస్ ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్ ఉంది నాకు. మరి టాబ్లెట్స్ వాడొచ్చా లేదా అని చెప్పారన్నమాట. అయితే నార్మల్‌గా టైప్ 2 డయాబెటిస్‌లో జనరల్‌గా అందరికి ఉన్నది ఏంటి? వాళ్ళు టాబ్లెట్స్ తీసుకుంటారు. తీసుకోవడం వల్ల ఆ టాబ్లెట్స్ ఏం చేస్తాయి? ప్యాంక్రియాస్ అనేది ఉంటుందన్నమాట ఒక ఆర్గన్. దాంట్లో నుంచెల్లి ఇన్సులిన్ అనేది గుంజుతుంది. కొన్ని ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. కొన్ని ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్‌ని పెంచుతాయి. ఇట్లా ఇన్సులిన్ ఎక్కువ లాగడం వల్ల ఏమవుతుంది? మన బాడీలో గ్లూకోజ్ గాని, మనం తిన్న షుగర్ ఏదైతే ఉంటుందో అదంతా నార్మల్‌కొచ్చేస్తుంది. అయితే టైప్ 1 డయాబెటిస్‌లో ఏంటి? ఈ ప్యాంక్రియాస్ నుంచెల్లి ఇన్సులిన్ అనేదే రాదు. ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. అలా అవ్వకపోవడం వల్ల మీరు టాబ్లెట్స్ తీసుకుంటే ఎక్కడి నుంచెల్లి వస్తుంది ఇన్సులిన్? మీరే చెప్పండి. ఇన్సులిన్ రాదు గదా! అయితే అందుకోసమే మనం ఏం చేస్తామంటే బయట నుంచెల్లి ఇన్సులిన్ అనేది ఇస్తాం. ఇలా ఎగ్జాంపుల్ అతను ఎంత ఫుడ్ తీసుకుంటున్నాడో దాన్ని బట్టి డోసేజ్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇన్సులిన్ అనేది తీసుకోవాల్సింది ఉంటుందన్నమాట. సో, మీరు టాబ్లెట్స్ గనక టైప్ 1 డయాబెటిస్ ఉన్న వాళ్ళు వాడితే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే షుగర్ కంట్రోల్‌లో ఉండదు. షుగర్ అనేది హై అయిపోతుంది. దానివల్ల కాంప్లికేషన్స్ గూడా డెవలప్ అవుతాయి. సో, అందుకోసమే మీరు ఇన్సులిన్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు మరి దానికేమైనా ట్రీట్మెంట్ ఉందా? ఇన్సులిన్ లేకుండా అంటే స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ అని ఉందన్నమాట. రీసెంట్‌గా చైనీస్ వాళ్ళు ఒక ఇద్దరు, ముగ్గురు పేషెంట్స్ మీద ట్రయల్స్ ఇచ్చారు. అది సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు ఇన్సులిన్ లేకుండా గూడా ఉంటున్నారు. బట్ అదంతా బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది. అప్పటి వరకు ఇన్సులిన్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. అర్థమైంది గదా! థాంక్ యూ.